Hi everyone, welcome to my channel Sanskrit Classes by Karuna. Degree first year, first sem, ధర్మబద్ధో దోవారికః. ధర్మబద్ధో దోవారికః. మనకి లెసన్ నుండి పార్ట్ ఏ క్వశ్చన్ నెంబర్ 2లో సందర్భ వాక్యాలు ఉంటాయి అండ్ పార్ట్ బి క్వశ్చన్ నెంబర్ 8లో నిబంధ ప్రశ్న అంటే ఎస్సే ఉంటుంది 15 మార్క్స్. పార్ట్ ఏలో 5 మార్క్స్ మన క్వశ్చన్ నెంబర్ 2, పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 8 15 మార్క్స్. ధర్మబద్ధో దోవారికః. మనం ఎస్సే చదువుకుందాం. ఇంట్రడక్షన్. ధర్మబద్ధో దోవారిక అనే పాఠ్యభాగము అంబికాదత్త వ్యాసః రచించిన శివరాజ విజయః అనే కావ్యం నుండి స్వీకరించబడినది. దిస్ లెసన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ధర్మబద్ధో దోవారికః ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ కావ్య శివరాజ విజయః రిటన్ బై అంబికాదత్త వ్యాసః. శివరాజ విజయ అనే ఈ పాఠ్యభాగము ప్రస్తుత కథ. శివవీరుడు అనేక రాజుగారు ప్రతాపదుర్గమునందు నివసించుచుండెను. ఆ ప్రతాపదుర్గమునకు అతి దగ్గరలో శివవీరుని జయించుటకు బీజాపుర రాజ్య సేనాధిపతి అయిన అఫ్జల్ ఖాన్ తన సైన్యంతో శిబిరము వద్ద వేచి ఉండెను. అటువంటి పరిస్థితులలో ప్రతాపదుర్గము ద్వారం వద్ద సంఘటనయే మనకి పాఠ్యభాగం. ప్రస్తుత కథ. ప్రతాపదుర్గ ద్వారమునకు ఒక ద్వారపాలకుడు రక్షణగా ఉండెను. సూర్యాస్తమయము రాత్రి సమయమయ్యను. అప్పుడు ఆ ద్వారపాలకుడు తన భుజము మీద కత్తి పెట్టుకొని ద్వారము వద్ద అటు ఇటు తిరుగుచుండెను. ఆ సమయంలో అతనికి ఎవరివో పాదశబ్దములు వినపడెను. అప్పుడు వెంటనే ఎవరెక్కడా అని పలుమార్లు ప్రశ్నించెను. అయినను సమీపిస్తున్న వ్యక్తి నుండి సమాధానం రాలేదు. సమాధానం ఇవ్వకుండా చెవిటివాని వలె మరణము కోరుచు నా వైపుకు వచ్చుచున్నావు అని గంభీరముగా పలికెను. కయేష మామ అనుత్తరయన్ ముమూర్షః సమాయతి బధిరః. అంతటా వచ్చుచున్న వ్యక్తి, ఓ ద్వారపాలక, శాంతించుము, ఎందుకు అనవసరంగా కోపగించుకుంటున్నావు అని అడిగాను. ద్వారపాలకుడు, ఓయి శివవీరుని యొక్క ఆజ్ఞ నీకు తెలియదా? ఎవరైతే ద్వారపాలకుడు 3 సార్లు ప్రశ్నించినను సమాధానం ఇవ్వడో అతనికి మరణశిక్షకు అర్హుడు అని ప్రశ్నించెను. అప్పుడు 12 సంవత్సరముల గల బాలునితో ఒక సన్యాసి వెలుతురులోకి వస్తూ, దయచేసి నన్ను క్షమించుము, అచ్చడకు వచ్చిన తర్వాత అన్ని విషయములు వివరంగా పలికెదను చెప్పెదను అని చెప్పాను. క్షమ్యతాం అహం ఆగచ్చామి ఆగత్య చ నిఖిలం నివేదయామి. ద్వారపాలకుడు సన్యాసికి మధ్య సంభాషణ. అతడు ద్వారపాలకునికి సన్యాసిని చూసి, సన్యాసి, ఎందుకని సన్యాసిని పరుషమైన పదములచే తిరస్కరించుచున్నావు? అందులకు ద్వారపాలకుడు, స్వామి, మీరు సన్యాసులు కనుక తమరికి వినయముతో నమస్కరించెదను, మిమ్మల్ని గౌరవించెదను. కానీ ఎన్నిమార్లు అడిగినను తమరు సమాధానం ఇవ్వకపోవుటచే రాజాజ్ఞను తిరస్కరించుచున్నారని కోపగించితిని అని పలికెను. వెంటనే సన్యాసి, సరే, మరి నేటి నుండి పరిచయము లేకున్నను సన్యాసులను, పండితులను, బ్రహ్మచారులను, స్త్రీలను మరియు బాలులను ద్వారములోనికి అనుమతించుము అని పలికెను. ఆత్మానం అపరిచయంతోపి ప్రవిష్టవ్య. ఎవరితో పరిచయం లేకున్నా లోపలికి పంపించాలి అని సన్యాసి ద్వారపాలకునితో పలికెను. అంతర ద్వారపాలకుడు, ఓ సన్యాసి, మీరు అతిగా మాట్లాడుచున్నారు. మేము తపస్వినులను, బ్రహ్మచారులను, సన్యాసులను రక్షించదము, గౌరవించదము. కానీ శివవీరుని యొక్క ఆజ్ఞను తప్పకుండా పాటించవలెను. అప్పుడు సన్యాసి, ఏదేమైనా నేను ఇప్పుడే శివవీరుని కలవాలి, నాకు దారి చూపండి అని పలికెను. అప్పుడు సమాధానంగా ద్వారపాలకుడు, మరలా అలా మాట్లాడవద్దు. రాత్రి సమయము, అనుమతి పత్రము లేనిదే ఎవరిని లోనికి అనుమతించనని సన్యాసి గట్టిగా వారించెను. మహారాజా శివవీరస్య ఆజ్ఞ వయం శిరసా వహామహ. నేను రాజుగారి యొక్క ఆజ్ఞ పాటిస్తా, నేను అతని ఆజ్ఞ లేనిది ఎవరిని లోనికి పంపించను అని చెప్పాను. అప్పుడు గౌరసింహుడు, ఇది ద్వారపాలకుడు సన్యాసి చాలా సంతోషపడి ద్వారపాలకుని యొక్క మాటలకు ఎంతో సంతోషపడి తన కర్తవ్యనిష్టకు సంతోషించి ద్వారపాలకుని రెండవసారి పరీక్షిద్దామని అనుకుంటాడు. గౌరసింహుడు ద్వారపాలకుని మళ్ళీ తిరిగి పరీక్షించుట. ద్వారపాలకుని కర్తవ్యనిష్టను సంతోషించి మరలా ఒకసారి నిజాయితీని పరీక్షించాలనుకుని, ఓ ద్వారపాలక, మేము సన్యాసులము కనుక అడవిల్లో గుహల్లో సంచరిస్తాము.
మాకు రసాయన విద్యలు తెలుసు. కావున నీవు నన్ను లోపలికి అనుమతించినచో నీకు పాదరస భస్మము బహుకరిస్తాను. కొద్దిపాటి పాదరస భస్మముతో వెండిని బంగారంగా మార్చవచ్చును అని రహస్యంగా చెప్పాను. దాన్ని కోపించిన ద్వారపాలకుడు, మరి ఊరి కపట సన్యాసి, ఎందుకు నాకు విశ్వాసఘాతమును మరి స్వామి వంచన నేర్పించుచున్నావు? నిన్నెవరిచడికి పంపించారు? నువ్వు అఫ్జల్ ఖాన్ యొక్క గూఢాచారివా అని ప్రశ్నించను. అమ్హో కపట సన్యాసిన్ కథం విశ్వాసఘాతం స్వామి వంచనం చ శిక్షయసి. అందుకు బదులుగా సన్యాసి మరి తాను గూఢాచారిని కానని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ద్వారపాలకుడు అతని మెడపై కత్తిపెట్టి మరి గట్టిగా పట్టుకొని శిక్షించుటకు దుర్గాధ్యక్షుని వైపుకు లాక్కెళ్ళుచుండెను. ఇప్పుడు ఆ సమయమున అచ్చట దీపకాంతిలో సన్యాసిని స్పష్టముగా చూసి గౌరసింహుడని గుర్తించెను. వెంటనే వదిలిపెట్టి, స్వామి దయచేసి నా అజ్ఞానమునకు నన్ను అపరాధమునకు మన్నించుము అని వేడుకుంటాడు. క్షమ్యతాం అనుచిత వ్యవహారం ఎతస్య గ్రామ్య వరాకస్య. అప్పుడు సన్యాసి వేషంలో ఉన్న గౌరసింహుడు అతని నిజాయితీకి సంతోషించి, ఓ ద్వారపాలక, నేను నిన్ను అనేక విధములుగా పరీక్షించి తిని, మరి నీవు చేసిన పొరపాటు ఏమీ లేదు, నువ్వేం తప్పు చేయలేదు, నేను నిన్ను పరీక్షించాను, నువ్వు పరీక్షలో గెలిచావు అని చెప్పేసి నీవే ద్వారపాలక పదవికి సరైన వాడవు అని ప్రశంసించి మరి శివవీరుని వద్దకు తీసుకెళ్ళి తన వస్త్రధారణ మార్చుకొని శివవీరుని వద్దకు తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు రాజుగారు కూడా తనను మెచ్చుకొని సన్మానించి నీవే సరైన ద్వారపాలకుడివి అని చెప్పేసి మెచ్చుకుంటాడు. దోవారిక మయా బహురుషః పరీక్షితోసి. మరి ఈ విధంగా శివవీరుని యొక్క సేనాధిపతి అయిన గౌరసింహుని యొక్క పరీక్షలో ద్వారపాలకుడు తన కర్తవ్య నిష్టను, నిజాయితీని, స్వామి భక్తిని నిరూపించుకొని ధర్మబద్ధుడైన ద్వారపాలకునిగా ప్రజలచే కీర్తించబడను. ఆ రోజు నుండి మరి శివవీరుని దగ్గర తన నిజాయితీ గల ద్వారపాలకునిగా పనిచేయుచుండెను. ధర్మబద్ధో దోవారికః. ఇది పాఠము. మనకి లెసన్ నుండి ఎస్సే ఉంటుంది, మళ్ళీ సందర్భాలు కూడా ఉంటాయి. To context the lesson, the king Shivavira was staying at Pratapadurga. The army commander of Bijapur, Afzal Khan, also campaigned nearby the fort along with many soldiers to attack Shivavira. In the situation happening incident at Pratapadurga in the present story, a sentry was protecting the entrance of the fort of Pratapadurga in a night. He was moving here there with carrying a weapon on his shoulder. Meanwhile, he heard the sounds of footsteps of a man. Then he shouted with a loud voice, "Who is there? Who is there?" But he did not get any reply from him. Then he questioned again, "Who is he approaching me without to give any answer, like one who is deaf person desiring death?" Then coming person replied, "Oh sentry, control yourself. Why do you unnecessarily get angry?" Then sentry said, "Don't you know the order of the king, that anyone who does not reply then asked thrice by the sentry should be killed?" Then the coming person said, "Please pardon, I am coming. I will explain everything after I come there." Conversation between the sentry and saint. In the moment, the sentry observed a saint who was coming along with a boy of 12 years old. Then the saint told sentry, "Why do you insult even saints with harsh words?" Then the sentry replied, "O saint, salute you as you are saint, but you disobeyed the orders of the king Shivaji, so I got angry." Then the saint said, "From today onwards, saints, scholars, women and children should be allowed inside without any self-introduction." Having heard the words of saint, the sentry said, "Oh saint, you speak too much. We always protect his saints, respect sages, Brahmins, but beware the servants of the king. So we follow order of the king Shivaji only." Then the saint told him that whatever may be, now I immediately want to meet the king. So show me the way. The sentry strongly replied that it is not the right time of the meet the king, because it is night and moreover, I don't send the people like you, who go from door to door with a bow.
the test of Gaurasimha to the saint. Having observed the sincerity of the sentry, Gaurasimha, the chief of the army of Shivavira, who was the guest of saint, felt very happy, and he wanted to test him once again in another aspect. Then he tried to allure the sentry and said, "Oh sentry, we saint roam in the forest and caves, so we know the subject of Rasayana. If you permit me inside, I will give you some mercury ash that could turn the copper into gold." On hearing that, sentry rejected it and scolded him like, "O cunning saint, why do you teach me ungratefulness and treachery of the master? Who sent you? I considered you are the spy of Abdul Khan. అబ్దుల్ ఖాన్ యొక్క రహస్య గుడాచారివా అని అడుగుతుండు. Then his saint tried to prove he was not a spy, but the sentry ignored his words of saint, and he continued on his way, dragging him to the chief of the fort for punish. Meanwhile, the sentry recognized him in the light of the flame of the saint to be Gaurasimha, and he left him immediately, said, "Oh sir, please forgive the rude behavior for this fool." Then Gaurasimha, who was this guest of the saint, was feeling very happy by the honesty of the sentry and praised him like, "Oh sentry, you have been tested a lot by me. You are the deserved person to this position." Later he inquired the sentry about the place of the king and changed his dress, went away from there to meet the king. Dwavarika Maya Bahusha Parikshitosi. In this way, the sentry proved his sincerity, honesty, and faithfulness of the king in the test of Gaurasimha, and he was praised by the people as a righteous sentry. ధర్మబద్ధ దోవారిక లెసన్ మీరు తెలుగులో రాయొచ్చు, ఇది ఇంగ్లీష్లో రాయొచ్చు. 15 మార్క్స్ ని సమ్మరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2లో మనకు అన్రిషన్ ఉంటుంది. ఒక సందర్భం ఇస్తారు, మనకు కవిపరిచయం రాయాలి, సందర్భం రాయాలి, భావం రాయాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.